గోతులు కొంచెం తవ్వండిరా, మా ప్రజలందరూ కూడా బాగుపడుతున్నారని వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు. ఇలా రకరకాలైనటువంటి రాక్షస కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనంగా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా సరే ప్రతి ఒక్క తెలుగువాడు ఒక సైనికుడిలాగా ముందుకు నడిచి మన నాయకులు ఏ రకంగా పోరాటం చేస్తున్నారో అదే స్ఫూర్తిని మనం అందరం కూడా అవలంబించుకొని ముందుకు నడవాలి. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఎంత కష్టపడుతున్నాడు మీరందరూ కూడా చూస్తున్నారు. ఆఖరికి మొన్న అక్రమంగా కేసులు పెట్టి 2 నెలలు జైల్లో పెట్టినా సరే జైలు నుంచి తిరిగి వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఒక్క సెకండ్ ఆలస్యం లేకుండా తిరిగి ప్రజల్లోకి వచ్చి ధైర్యంగా నిలబడినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను. మనమే ఒక్కసారి పోలీస్ స్టేషన్ కి తిరిగితే మన కుటుంబం భయపడుతుంది, మనం కూడా ఇబ్బంది పడుతున్నాం. అయ్యో మళ్ళీ మనం ఏదో చేస్తే మళ్ళీ పోలీసులు తీసుకెళ్లిపోతున్నారులే అని. అటువంటిది పోలీస్ స్టేషన్ గడప తాకనటువంటి వ్యక్తి, జైలు గోడలు తాకనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని నీతిగా నిజాయితీగా నిప్పులా బ్రతికినటువంటి వాడిని అన్ని రోజులు జైల్లో పెట్టినా సరే నా ప్రజలు నాకు ముఖ్యం, నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద అపారమైనటువంటి నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నేను నిలబడతాను, నా రాష్ట్రాన్ని నేను నిలబడతాను, తెలుగువాడిని గౌరవంగా ముందుకు నడిపిస్తాను, మా యువతి యువకులకి ప్రపంచం మొత్తం మీదగా మంచి పేరు తెప్పించే విధంగా నేను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మీ అందరికీ హామీలు ఇచ్చి మళ్ళీ ఈ రోజు చక్కగా తిరుగుతున్నాడనంటే అది నాయకత్వ తాలూకా లక్షణం. మరి ఈ నాయకుడు ఉన్నాడు, దొంగ నాయకుడు. గెలిపించాం, 151 సీట్లు ఇచ్చి గెలిపించాం. తిరగలుగుతున్నాడా ప్రజల్లో? ఒక్క రోజైనా తిరుగుతున్నాడా? ఎక్కడికి వెళ్ళి తిరిగినా సరే గాలిలో దిగడం, పరదాలు కట్టుకొని ఎవరికి కూడా కనబడకుండా. సాధారణంగా ఎవరిని తీసుకెళ్తారు తెలుసా? టెర్రరిస్టుల్ని, క్రిమినల్స్ ని, దొంగల్ని ఎవరికి కూడా కనబడకుండా. మీరు కూడా చూసుంటారు, ఎక్కడైనా సరే నగదు చోరీ జరిగితే పెద్ద పెద్ద పోలీసులు అందరూ కూడా వాళ్ళు చోరీ చేసినవన్నీ కూడా ముందు పెట్టి ఆడికి మొత్తం గుడ్డలు కూడా అన్ని కూడా కప్పి ఆ దొంగకి ఎవరికి కనబడకుండా ప్రెస్ మీట్లు పెడుతుంటారు. ఎందుకంటే దొంగల తాలూకు ముఖాలు ఎవరు కూడా చూడకూడదని, వాళ్ళకి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకూడదని. మరి ఈయన ఎలాంటి వ్యక్తో మీరందరూ చూశారు. ప్రజలు అభిమానంగా గెలిపించి ముఖ్యమంత్రి చేసినా సరే ముఖం మాత్రం ఎవ్వరికి కూడా చూపించడు. ఆయనకి ఎంత రకంగా భయం అంటే ప్రజలు, జీవులంటే కనీసం చెట్లు కూడా ఉన్నా తట్టుకోలేకపోతున్నాడు. మనుషులు ఎలాగో కనబడకుండా పరదాలు వేశాడు. దారి పొడవునా చెట్టులు ఉన్నా సరే ఆ చెట్టులు కూడా కట్ చేసి ఎవ్వరు ఒక్క ప్రాణి కూడా నడుస్తున్నటువంటి మార్గంలో ఉండకూడదు అన్నట్టుగా ఈ రోజు ముఖ్యమంత్రి ఉన్నాడు. అటువంటి ముఖ్యమంత్రి ఉంటే మన రాష్ట్రానికి శని ఉన్నట్టే. ఆ శనిని మనం తొలగించుకోవాలి. ఆ శని తొలగించుకోవడానికే 5 సంవత్సరాలకు ఒకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన అందరికీ కూడా మంచి అవకాశం ఇచ్చారు. ఓట్ అనే ఆయుధం. ఎందుకనంటే